వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోడీ ఫెయిల్ అయ్యాడా లేక ప్రాపగండా గోతిలో మేధావుల ఆత్మాహుతి చేసుకుంటున్నారు? ఒక యుద్ధ నౌక సముద్రంలో మునిగింది, కానీ మన దేశంలో కొందరు రాజకీయ విజ్ఞత మాత్రం సముద్రం కంటే లోతుగా మునిగిపోయింది. మోడీని నిలదీయాలనే ఆతృతలో అంతర్జాతీయ చట్టాలను, దేశ భద్రతను కూడా తాకట్టు పెట్టేస్తున్నారు. విశాఖకు వచ్చి వెళ్ళిందని దానికి మన ఇంటి బంధుత్వం రాదు. IRIS దీనా ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధ నౌక. దీనిలో ఉన్నవి శాంతి సందేశాలు కాదు, మిసైళ్ళు. అవి పేలితే మృత్యువు. యుద్ధంలో ఉన్న దేశానికి చెందిన ఆయుధాన్ని అమెరికా టార్గెట్ చేసింది. దాన్ని అడ్డుకోవడం అంటే భారతదేశం స్వయంగా ఆ యుద్ధంలోకి దూకినట్లే. పరాయి దేశపు ఆయుధం కోసం 140 కోట్ల మందిని రిస్క్లో పెట్టడం దేశభక్తి కాదు, రాజకీయ మూర్ఖత్వం. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? 1971 గాజీ గుర్తుందా? పాకిస్తాన్ గాజీ సబ్మెరైన్ మన INS విక్రాంత్ను ముంచడానికి వస్తే మన INS రాజ్పుత్ దాన్ని బంగాళాఖాతంలో సమాధి చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాగే ఏడ్చింది. అది తనంతట తానే పేలిపోయింది అని కథలు చెప్పింది. నేడు మన మధ్య ఉన్న కొందరు మేధావులు కూడా అదే పాత పాకిస్తాన్ ట్యూన్ పాడుతున్నారు. వీళ్లకు దేశపు పరువు కంటే పరాయి దేశాల ఎజెండానే ముఖ్యంలాగా కనిపిస్తోంది. ఇరాన్ టర్కీపై మిసైల్స్ వేసింది. టర్కీ ఒక నాటో సభ్య దేశం. అమెరికా, UK, జర్మనీ, ఫ్రాన్స్ సహా 32 దేశాల అగ్రరాజ్యాల కూటమి అది. ఒక సభ్య దేశంపై దాడి అంటే మొత్తం కూటమిపై దాడి చేసినట్టే. ఇలాంటి సమయంలో మౌనం కూడా ఒక వ్యూహం. మాటల కంటే లెక్కలు మాట్లాడే దశ ఇది. ఇరాన్ ఆయిల్ని కొని లాభపడే చైనానే నోరు మూసుకుంటే ఇక్కడ వీళ్ళకెందుకు ఇంత మేధో తాపత్రయం? అసలు అర్థం కావట్లేదు. ముందు ఒక అదృశ్య విలన్ని సృష్టిస్తారు, భక్తులు సమర్థిస్తున్నారు. మోడీ చేతగాడితనమని కథ అల్లుతారు. తర్వాత మీరు సృష్టించిన ఆ నీడలతో మీరే యుద్ధం చేస్తారు. ఇది పాత ప్రాపగండా ట్రిక్. మీ రాజకీయ కోపం వాస్తవాల కంటే వేగంగా పరిగెడుతుందనే విషయాన్ని గ్రహించాలి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మునిగింది నౌక మాత్రమే కాదు, దేశ ప్రయోజనం కంటే రాజకీయ విద్వేషాన్ని పెద్దదిగా చూసే ఒక మేధో నటన కూడా. ఈ విషయాన్ని భారత ప్రజలు గుర్తించాలి. సో మోదీ ఓడిపోలేదు. మోదీ మౌనం అనేది భారతదేశం అఖండ భారత్గా నిలవడానికి కంటున్న కలలకు శ్రీకారం అని గ్రహించాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.